మా నాన్న సంగతి నాకు తెలుసు. మా నాన్న ధర్మరాజు, హిందువుల్లోంచి వచ్చాం కనుక, 5 అన్నదమ్ముళ్ళు కనుక మా నాన్న ధర్మరాజు అనేవాడు. మా నాన్న కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎంత ప్రయాసపడేవాడు. ఐ నో మై ఫాదర్. మా నాన్న ఇబ్బంది పడుతున్నాడని, మా నాన్న మీద ఆధారపడకూడదని నేనే, ఇక స్నేహితులు ఏమైనా అనుకుంటారేమో, ఫ్రెండ్స్ ఏమైనా అనుకుంటారేమో, సమాజంలో చిన్నతనంగా ఉంటుందేమో, లెట్ ఇట్ బి, నాకు అవన్నీ అనవసరం. మా కుటుంబం సంగతి నాకు తెలుసు, మా ఫ్యామిలీ సంగతి నాకు తెలుసు. నా భవిష్యత్తు నేను ఆలోచించుకోవాలి, నేను గైడ్లు కొనుక్కోవాలి, పుస్తకాలు కొనుక్కోవాలి. నాకు ఇబ్బంది. అందుకని పేపర్ తెల్లవారుజామున పేపర్ వేయడానికి వెళ్ళాను, పాల ప్యాకెట్ వేయడానికి వెళ్ళాను, అండ్ ఫుడ్ కార్పొరేషన్లో పనిచేశాను. మా అన్న ఫ్రెండు చేపల రొయ్యలు చెరువులకి మేత వేస్తుంటే ఆ మేత వేసే కంపెనీలో పనికి వెళ్ళాను. ఇన్ని చేస్తూనే ఇంటర్మీడియట్ చదివాను నేను. బాధ్యత. దావీదు తల్లిదండ్రుల మీద ఆధారపడలేదు. ప్రతి చిన్నదానికి ఏదన్నా అడుగుతారు తల్లిదండ్రుల్ని, వాళ్ళు ఏదన్నా కాదన్నారు అనుకో, అడిగింది కొనిపెట్టలేనుడు, ఎందుకు కన్నావు మమ్మల్ని, ఇట్లా మాట్లాడితే ఎట్లా? దేవుని మీద ఆధారపడండి. యవనస్తులకు నేను చెప్తున్నా, మీకు ఏది అవసరమైనా ప్రభు పాదాలు పట్టుకోండి, ప్రభు పాదాలు పట్టుకోండి. మీ ప్రతి అవసరాన్ని నా ప్రభు తీరుస్తాను.